సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీ గంజాయి అక్రమ రవాణా గుట్టు రట్టయింది. పటాన్చెరు ముత్తంగి టోల్గేట్ సమీపంలో 92 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మోస్ట్ వాంటెడ్ గంజాయి ముఠా గ్యాంగ్ లీడర్ తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పటాన్చెరు ముత్తంగి టోల్గేట్ సమీపంలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పటాన్చెరు పోలీస్ స్టేషన్ లో రామచంద్రాపురం ఏసీపీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్రకు చెందిన ఒక కారు ముందుగా వెళ్తూ వెనుక నుంచి డీసీఎం వ్యాన్ లో గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తనిఖీల్లో డీసీఎం వాహనంలో 92 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ సందర్భంగా 46 లక్షల రూపాయల విలువైన గంజాయి, 11,000 రూపాయల నగదు, హ్యుందాయ్ కారు, డీసీఎం వాహనం, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మోస్ట్ వాంటెడ్ గంజాయి ముఠా గ్యాంగ్ లీడర్ గంగారం మారుతి చవాన్ తో పాటు మహేష్ రవీంద్ర వట్కర్, విజయ్ చవాన్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిన్న ఒక సమాచారం వచ్చింది ఏమంటే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి కొంత గాంజాయి మన మహారాష్ట్రకి సప్లై అయ్యి ఉంది. దాంట్లో కొన్ని గ్యాంగ్స్ దీంట్లో ఇంట్రెస్టెడ్ గ్యాంగ్స్ ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. దాంతో ఆ ఇన్ఫర్మేషన్ మీద నిన్న మనం ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర మనం కాపు కాసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. దాంట్లో 3 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాంట్లో సచిన్ గంగారాం అని చెప్పేసి, సచిన్ గంగారాం మారుతి చవాన్ అని చెప్పేసి ఒకతను, అలాగే మహేష్ రవీంద్ర వట్కర్ ఒకతను, అలాగే విజయ్ చవాన్ అని చెప్పేసి ఇంకొకతను. మొత్తం 3 వ్యక్తులు. వీళ్ళు ఒక కారు, Honda i20 కారు, దాని వెనుక ఒక డీసీఎం వెహికల్. దీంట్లో అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ముందరగా డీసీఎం మనం ముందర వెహికల్లో పోతుంటారు, పోలీసు ఎవరు చెక్ చేస్తారు లేదా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, ముందర పైలటింగ్ పెడతారు, దాని వెనుక డీసీఎం వస్తుంటుంది వాళ్ళ వెహికల్. ఇది రెగ్యులర్గా ఈ గ్యాంగ్ చాలా స్టేట్స్ లో ఆపరేట్ చేస్తారు. మహారాష్ట్రలో ఆపరేట్ చేస్తున్నారు, కర్ణాటకలో ఆపరేట్ చేస్తున్నారు, అలాగే భద్రాచలం ఇంతకుముందు కూడా వీళ్ళ మీద ఆల్రెడీ ఇంతకుముందు భద్రాచలం, సోలాపూర్, బీజాపూర్ లో కూడా కేసులు ఉన్నాయి. ఇంతకుముందు వీళ్ళని పంతంగి టోల్ ప్లాజా కూడా ఒక కేసు అయ్యి దాంట్లో 930 కేజీలు పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఏమన్నా ఎత్తున్నాడు మెయిన్గా సచిన్ గంగారాం అనే అతను లాస్ట్ ఇయర్ 935 కేజీస్ ఇతని దగ్గర పట్టుకోవడం జరిగింది. ఆయన ఇతను మోస్ట్ వాంటెడ్, మహారాష్ట్రలో చాలా వాంటెడ్గా ఉన్నాడు. ఇతను తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. అప్పటి నుంచి ఈరోజు మొదటిసారి మనం ఇక్కడ అంటే మెయిన్ గ్యాంగ్ గ్యాంగ్ లీడర్ ఇతను ప్రతిసారి ఏం చేస్తుంటే ఇతను మారుస్తుంటాడు. ఇతను టీం మెంబర్స్ మారడం, కొత్త వాళ్ళు పెట్టుకోవడం, ఇట్లా ఆపరేట్ చేస్తుంటాడు. ఇతను మొదటిసారి ఇతను ఆపరేట్ చేసినాడు. ఇతనే ఫోన్లోకి వచ్చినాడు, వచ్చేసి ఇతను ఆపరేట్ చేయడం జరిగింది. ఇతను మనం పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఇక్కడ ఎక్కడి నుంచి చేస్తున్నాడు మనం ఇక్కడ ఒడిశాలో జాఫర్ అనే అతని దగ్గర నుంచి పల్లకిముడి నుంచి ఒడిశాలో లేచింది. అక్కడి నుంచి ఈయన తీసుకొస్తున్నాడు. ఇక్కడ ఇది మహారాష్ట్ర డెలివరీ చేయాలి. సోలాపూర్లో అజిత్ అనే దగ్గరికి డెలివరీ చేయడానికి తీసుకుపోతున్నాడు. ఈ మార్గ మధ్యలో మనకు వచ్చిన సమాచారంతో ఎస్ఓడి ఇన్స్పెక్టర్ గారు శ్యామ్ సుందర్ రెడ్డి, అలాగే మన పటాన్చెరు ఇన్స్పెక్టర్ గారు వినాయక్ రెడ్డి వీళ్ళంతా కలిసి దీనికి మనం దాని మీద వర్కౌట్ చేసి అంటే మన డీసీపీ గారు సేలింగంపల్లి జోన్ డీసీపీ చింతపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే శోభన్ కుమార్ ఎస్ఓడి డీసీపీ గారి ఆధ్వర్యంలో మిగతా మన ఎస్ఓడి టీమ్స్, విశ్వప్రసాద్ ఎక్షన్ డీసీపీ గారు ఎస్ఓడి టీమ్స్ దీని మీద ప్లాన్ చేసి ఇతను మెయిన్ ఇచ్చుడు ఇంతకు చాలాసార్లు ఆప్షన్ దొరకలేదు మనకి, కాబట్టి ఇది ఎట్లా పట్టుకోవాలని చెప్పేసి మనం